నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఓటీటీలో ఇంకొక సినిమా వచ్చేసింది, కోట బొమ్మాలి పిఎస్. సో యాక్చువల్లీ ఇది థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్లో చూడలేదు. సో ఓటీటీలో చూసాక అరే అమ్మ అనవసరంగా థియేటర్లో మిస్ అయ్యామే అన్న ఫీల్ వచ్చిందన్నమాట. సో మూవీ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మంచిగా అనిపించింది. సో మెయిన్గా ఓకే, మూవీ విషయానికి వస్తే 2 hours 10 minutes మూవీ ఉంది. ఈ 2 hours 10 minutesలో మనకి కోట బొమ్మలు అనే ఒక విలేజ్లో, సో అక్కడ ఒక ముగ్గురు కానిస్టేబుల్ ఉంటారన్నమాట. మనకి శ్రీకాంత్ గారు, శివాని రాజశేఖర్ గారు అండ్ ఇంకొక పర్సన్. సో ఇలా ముగ్గురు ఒక పెళ్లి పార్టీకి వెళ్ళి వస్తుంటారు. పెళ్లి పార్టీకి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అన్నమాట. సో ఈ ఇన్సిడెంట్స్లో వీళ్ళ ముగ్గురిని ఎందుకు ఇరికిచ్చారు, సో వీళ్ళ ముగ్గురిని ఆ ఇన్సిడెంట్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, అసలు ఈ ఇన్సిడెంట్స్లో వాళ్ళని ఇరికేయడానికి రీజన్ ఏంటి, అసలు పొలిటికల్ మెయిన్గా ఏంటంటే ఈ పొలిటికల్ నాయకులు పోలీసుల్ని ఎలా వాడుకుంటారు, సిచ్యువేషన్ వస్తే అదే పోలీసుని ఎలా ఇరికిస్తారు. సో ఇదైతే చాలా క్లియర్గా చాలా బాగా చూపించారు. అండ్ అదొకటే కాదు, ఓట్లేసే జనాలు ఎలాంటి వాళ్ళు ఎలాంటి గొర్రెలు అని కూడా చూపించారు. సో వీళ్ళ కోసం మనం రాజకీయ నాయకులు అనేది కూడా చాలా బాగా చూపించారు. ఎన్ని చూసినా మనం అయితే మానవ అనుకోండి, అది వేరే విషయం. సో అది పక్క పెడితే, సో మూవీ విషయానికి వస్తే శ్రీకాంత్ గారి గురించి ఎస్పెషల్లీ మాట్లాడాలి. సినిమా మొత్తం త్రూ అవుట్ కూడా శ్రీకాంత్ గారి భుజాల మీద వెళ్ళిపోద్ది అనమాట. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సో అంటే పోలీసులు తరుముతుంటే మళ్ళీ ఈ పోలీసులు తప్పించుకునేటప్పుడు సో శ్రీకాంత్ గారు ఎలాంటి స్టెప్స్ చేశారు, ఎలా తప్పించుకున్నారు, చివరికి వచ్చేసరికి అసలు ఏమైందనేది సినిమా. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్ అండ్ వాళ్ళ డాటర్, సో వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ బాండ్ ఉంటుంది భయ్య, అది చాలా ఎమోషనల్ బాండ్. కాకపోతే నాకు కొంచెం ఎక్కడ తగ్గిందంటే ఎండింగ్లో ఆ ఎమోషన్ ఇంకొంచెం హైపిచ్చుంటే, సో సినిమా అయిపోయడానికి ఇంకొంచెం బాగా ఎమోషనల్ అయ్యేవారు. సో లాస్ట్కి వచ్చేవరకు ఆల్మోస్ట్ అందరూ ఎమోషనల్ అయిపోతాం. సో అది ఇంకొంచెం ఎక్కడో కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. సో అపార్ట్ దట్ మూవీ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ ఒక 20-25 minutes కొంచెం స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది. అండ్ స్టోరీలోకి వెళ్ళాక మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే మొత్తం కూడా శ్రీకాంత్ గారిదే. అండ్ శివాని రాజశేఖర్ అండ్ ఇంకో పర్సన్, వాళ్ళిద్దరైతే జస్ట్ శ్రీకాంత్ పక్కన ఉంటారు అంతే, అంతకు మించి ఉంటుంది. మొత్తం శ్రీకాంతే అనిపిస్తుంటుంది. ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పాలి భయ్య, వరలక్ష్మి శరత్ కుమార్ రాక్ చింపేసింది పోలీస్ క్యారెక్టర్లో. సో శ్రీకాంత్ వర్సెస్ వరలక్ష్మి శరత్ కుమార్ అనమాట సినిమా అంతా కూడా. సో అలా ఉంటుంది. సో మూవీ అయితే బాగుంది. ఒక ఫ్యామిలీతో మంచి కూర్చొని సో హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అనమాట. పోలీసులకు ఎలాంటి ప్రెజర్స్ ఉంటాయి, రాజకీయ నాయకులు ఎందుకు ప్రెజర్ చేస్తారు, ఈ ప్రజలు ఎందుకు ఇలా ఉన్నారు, సో అనేది మెయిన్ ప్లాట్. సో అది మాత్రం చాలా బాగా కన్వే చేశారు. సో మంచి మూవీ, త్రూ అవుట్ మంచి ఎంగేజింగ్గా వెళ్తుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. సో రివ్యూ నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.